యునైటెడ్ స్టేట్స్కు స్వాగతం. హలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు స్వాగతం. ఈ దేశం ఎలా మొదలయ్యి చివరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా మారింది అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ భూమిలో నివసించిన మొదటి ప్రజలు, ఈ భూమిలోకి వలస వచ్చిన ప్రజలు ఆసియాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు. వాటిలో అనేక సమూహాలు ఉన్నాయి మరియు వారు కొన్నిసార్లు ఒకరొకరితో పోరాడుతుండేవారు. ఈ వ్యక్తులను తరచుగా స్థానిక అమెరికన్లు లేదా అమెరికన్ భారతీయులుగా సూచిస్తుంటారు. వారు ఎక్కువగా ఉన్నారు వేటగాళ్ళు మరియు సేకరించేవారు మరియు భూమి నుండి నివసించేవారుగా గుర్తింపబడ్డారు. ఈ భూమిలోకి వచ్చి మొదటి యూరోపియన్లు ప్రజలు మతపరమైన ఇబ్బందుల కారణంగా ఇక్కడికి వచ్చారు. వారు నివసిస్తున్న దేశాల్లో అభివృద్ధి చెందారు. వారు వివిధ దేశాల ప్రభుత్వాలు నివసించి వారు మత వ్యవస్థలపై అధికారాన్ని తీసుకున్నారు మరి ప్రజలు సమూహాలను నివసించడానికి అనుమతించే వాళ్ళు కాదు. వారు క్రైస్తవ విశ్వాసాల ప్రకారం వీరిలో కొందరు తమ స్వస్థలాలను వదిలి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ భూమికి వారు తమ మత విశ్వాసాల ప్రకారం జీవించడానికి స్వేచ్ఛగా ఉంటుందని వచ్చారు. వివిధ దేశాల నుండి ప్రజలు వచ్చారు. వారి సంస్కృతులు భిన్నమైనవి మరియు వారికి కొన్ని జీవించే విధానాలు తేడాలు కూడా ఉన్నాయి. ఈ ప్రజలు అమెరికా అని పిలువబడే ఈ కొత్త భూమికి తూర్పు వైపున వివిధ ప్రాంతాలలో నివసించేవారు. చివరికి 13 వేరే సమూహాలు ఉన్నాయి. ఒక్కొక్కటి వారి స్వంత ప్రాంతంలో ఉన్నాయి. ప్రతి ప్రత్యేక ప్రాంతం కాలనీ అని పిలువబడింది మరియు వాటిలో ప్రతి ఒక్కరికి వారి స్వంత నాయకత్వం ఉంది. అవన్నీ భిన్నంగా ఉండేవి మరి ఒకదానికొకటి స్వతంత్రంగా ఉన్నాయి. కానీ అవన్నీ బ్రిటిష్ నియంత్రణలో ఉన్నాయి. దేవుడు ఈ ప్రజలను ఆశీర్వదించాడు ఎందుకంటే వారు దేవుని గౌరవించాలని కోరుకున్నారు మరియు బైబిల్లో కనిపించే బోధనల ప్రకారం జీవించాలని కోరుకున్నారు. ఈ కాలనీలలో చట్టాలు క్రైస్తవ విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ప్రజలపై మంచి ప్రభావం చూపింది. వారి క్రైస్తవ విశ్వాసాలను ఎక్కువగా పాటించాలని వ్యక్తులు కూడా అనుకున్నారు. ఈ నైతిక చట్టాలను గట్టిగా ప్రశంసించారు. ప్రతి కాలనీలో విద్యా వ్యవస్థలు అభివృద్ధి చేయబడినప్పుడు వాటిలో బైబిల్ నుండి బోధన కూడా చేర్చబడింది. చదవడం, రాయడం వంటి రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు మతపరమైన మరియు నైతిక విలువలు బోధించబడ్డాయి. గణితం కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు కూడా బైబిల్ ఆధారితమైనవి మరియు మంచి నైతిక విలువలపై పట్టుబట్టాయి. విద్యార్థులు తమ విద్యను పొందారు. చదువుకున్న ఎవరికైనా మంచి జ్ఞానం ఉంటుంది. బైబిల్ మరియు దాని బోధనలు ఈ దేశంలోనికి వచ్చాయి. మొదటి క్రైస్తవులు తమ క్రైస్తవ విశ్వాసాలకు చాలా అంకిత భావంతో ఉండేవారు. సమయం కొనసాగింది మరియు జీవితం సులభం అయ్యింది. ఈ వ్యక్తులు వారసులు వారి పట్ల కొంత నిబద్ధత కోల్పోయారు. క్రైస్తవ విశ్వాసాలు అలాగే ఎక్కువ మంది ప్రజలు కేవలం ఆర్థిక కారణాల వల్ల ఈ భూమిలోకి వస్తున్నారు. కాలం గడిచే కొద్దీ ఎక్కువ మంది ప్రజలు విలువలకు అనుగుణంగా జీవించడంపై దృష్టి సాధించడం లేదు. బైబిల్లో బోధించబడిన లక్షణాలు
నిజమైన క్రైస్తవ జీవనానికి తిరిగి రావాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాల క్రితం దేశం ఒక అసలు పుట్టుక, అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని పిలువబడుతుంది. దేవుడు వివిధ బోధకుల జీవితాల్లోకి ప్రవేశించినప్పుడు ఇంగ్లాండ్ అంతటా మరియు కాలనీలు పిలుపునిచ్చాయి. ప్రజలు తాము చేస్తున్న అనైతిక పద్ధతులకు దూరంగా ఉండి నిజమైన క్రైస్తవ జీవితం వైపు మళ్లాల్సిన అవసరం ఉంది అని తెలిపినప్పుడు వారి బోధనలకు చాలామంది స్పందించారు. ఆ కాలాన్ని గ్రేట్ అవేకనింగ్ అని పిలుస్తారు, లేదా కొన్నిసార్లు మొదటి గొప్ప మెలుకొలుపు అని పిలుస్తారు. ఇది దాదాపు ఒక సమయంలో అన్ని కాలనీలలో జరిగింది. అది ఒక ఐక్యతను కలిగి ఉంది. ఈ 13 వేరే కాలనీలపై ప్రభావం చూపింది. ఇది వాస్తవానికి 13 కాలనీలను ఏకం చేయడం సులభం చేసింది. కలిసి వారు బ్రిటిష్ వారితో యుద్ధానికి బలవంతం చేయబడినప్పుడు, బ్రిటిష్ వారు తీవ్ర ఆంక్షలు విధించినప్పుడు ఈ 13 కాలనీలు ప్రతి కాలనీ ప్రతినిధులు కలిసి వచ్చి ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లాండ్ నుండి వాళ్ళు స్వాతంత్రం పొందారు. కాలనీలు ఇకపై ఇంగ్లాండ్ కాలనీలుగా ఉండవు, కానీ స్వతంత్ర రాష్ట్రాలు అవుతాయి. మరియు వారు కలిసి ఉన్నందున వారిని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని పిలిచారు. దీని ఫలితంగా వారు స్వాతంత్ర ప్రకటన వ్రాసి సంతకం చేసుకున్నారు. ఇది జూలై 4, 1776 సంవత్సరంలో జరిగింది. ఈ 13 రాష్ట్రాలు కలిసిన తరువాత వారు తమ పాలన గురించి ఎలా మాట్లాడారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాంతం, రాజ్యాంగం, ప్రతి రాష్ట్రం తమను తాము పరిపాలించుకోవాలని, అలాగే ఉండాలని వారు కోరుకున్నారు. స్వేచ్ఛ మరియు మతపరమైన స్వేచ్ఛ ఉంది, కాబట్టి వారు కొత్త ఫెడరల్ ప్రభుత్వంపై ఆంక్షలు విధించారు. వ్యక్తిగత రాష్ట్రాల నిర్ణయాలు లేదా మత విశ్వాసాలలో లేదా వ్యక్తిగత మతపరమైన పద్ధతుల్లో ఫెడరల్ గవర్నమెంట్ పాలుపంచుకోవద్దని ఫెడరల్ గవర్నమెంట్పై ఆంక్షలు చేయబడ్డాయి. ఇది 200 సంవత్సరాల క్రితం జరిగినది మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు 50 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ఇప్పటికీ దాని స్వంత ప్రభుత్వం ఉంది, కానీ ఫెడరల్ ప్రభుత్వం మరింత బలపడింది మరియు మరిన్ని విషయాలపై నియంత్రణను తీసుకొని వచ్చింది. ఫెడరల్ ఒకప్పుడు రాష్ట్రాలు కలిగి ఉన్న కొన్ని మత స్వేచ్ఛలలో ప్రభుత్వం వాస్తవానికి జోక్యం చేసుకుంది మరియు ఒకసారి మళ్ళీ ఇక్కడ నివసిస్తున్న ప్రజలు క్రైస్తవ ఆచరణలను అనుసరించడంలో చాలా బలహీనంగా మారారు. చాలామంది బైబిల్లో బోధించే నైతిక విలువల కంటే ఆర్థిక వ్యవస్థ గురించి ఎక్కువ శ్రద్ధ చూపారు. ఇంకా చాలామంది ప్రజలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వలస వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు. అనేక విభిన్న మతాల నుండి వచ్చారు. వారిలో చాలామందికి క్రైస్తవ మతం యొక్క నిజమైన బోధనలు తెలియవు. వారు ఇక్కడ జరుగుతున్న అనేక అనైతిక విషయాలను చూసి తరచుగా ఆశ్చర్యపోతారు మరియు గందరగోళానికి గురి అవుతారు. అమెరికాలో నిజమైన క్రైస్తవులు కూడా చాలా విచారంగా మరియు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యక్తులు గుర్తించకపోయినా ఈ భూమిలో నైతిక పతనం జరుగుతుంది.
ఈ దేశంలో మీకు నచ్చిన మతాన్ని ఆచరించడానికి మీకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ మీరు కొంత సమయం తీసుకొని ఈ బైబిల్ కథలు వింటారని ఆశిస్తున్నాను. ఇంగ్లీష్ రెండవ భాషగా మాట్లాడే వ్యక్తుల కోసం రూపొందించబడింది. మనము ఇతరులతో ఎలా జీవించాలో బైబిల్ బోధించే కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు వింటారు. ఈ బైబిల్ కథల్లో చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర భాషలలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి మా వెబ్సైట్ www.globalrecordings.netలో లేదా మా ఫోన్లో ఉచితంగా వినడానికి అందుబాటులో ఉన్నాయి. 5 Fish అనే యాప్ ఈ కథలలో కొన్ని ఇటీవలే రికార్డింగ్ చేయబడి ఉండవచ్చు మరియు చాలా ఎక్కువ ఉన్నాయి. సాంకేతిక నాణ్యత ఈ ఇతర కథలు చాలా సంవత్సరాల క్రితం మరియు సాంకేతికంగా రికార్డ్ చేయబడి ఉండవచ్చు. కథలు ఇప్పటికీ చాలా బాగున్నప్పటికీ నాణ్యత ఈనాటిలాగా లేదు. కథలు ఈ భాష మొదట మాట్లాడే దేశంలో సాధారణంగా రికార్డ్ చేయబడింది. ఇది సగటు ప్రజల కోసం తయారు చేయబడింది. సగటు వ్యక్తి, సంపన్నులు లేదా ఉన్నత విద్యావంతుల కోసం అవసరం లేదు. యేసు జీవించి బోధించాడు. సామాన్య ప్రజలు మరియు సాధారణంగా అతని కథలు సామాన్య ప్రజలకు చెప్పేవారు. అతనిని విన్న అతని సామాన్యులు అతన్ని ప్రేమించారు. ఆయన ఎక్కువగా సామాన్య ప్రజలతో మాట్లాడినప్పటికీ ఆయన సందేశం తెలిసినది మరియు ప్రేమించబడింది. మీరు మీ మాతృభాష నుండి కథలు వినగలరని నేను ఆశిస్తున్నాను. మీ భాషల్లో బైబిల్ కథనాలను కనుగొనలేదు మరియు ఈ కథనాలను మీలో ఉంచడానికి మాకు సహాయం చేయాలనుకుంటే దయచేసి మా వెబ్సైట్ ద్వారా మా కార్యాలయాన్ని సంప్రదించండి. మరియు మరోసారి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు స్వాగతం.